వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 272 వీడియో. ఈరోజు చాలా ముఖ్యమైన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు కూడా మీకు ఏ కరెంట్ అఫైర్స్ కూడా మిస్ కాకుండా ప్రతి 2-3 డేస్కి ఒకసారి కవర్ అయ్యేలాగా వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యలో మీకు జనరల్ స్టడీస్ స్టాండర్డ్ జీకే నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నాను. మరి దాదాపుగా ఒక 3000కు పైగా ప్రశ్నలు అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. చూడండి, ఇవాళ క్వశ్చన్ నెంబర్ 1. భారత్ అపాచీ హెలికాప్టర్లను ఏ దేశం నుండి కొనుగోలు చేసింది? కొన్ని అపాచీ హెలికాప్టర్లు ఇప్పటికే ఇండియాకు రీచ్ అయ్యాయి, మరికొన్ని మనకు కొనుగోలు దశలో ఉన్నాయి. సో ఏ దేశం నుండి వీటిని మనం తీసుకుంటున్నాం అన్నది ఇక్కడ ప్రశ్న అండి. ప్రపంచంలో మనం వివిధ దేశాల నుండి వివిధ రకాలైనటువంటి డిఫెన్స్ సిస్టమ్స్ని అయితే పర్చేజ్ చేస్తున్నాము. సో ఆ కోణంలో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రశ్నలు ఉంటున్నాయి. సో ఇక్కడ 4 ఆప్షన్స్ మీ ముందున్నాయి. చూడండి, యుఎస్ఏ, ఇజ్రాయిల్, రష్యా, ఫ్రాన్స్. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి తప్పకుండా మీకు కన్ఫ్యూజన్ అయితే ఏర్పడుతుంది. అపాచీ హెలికాప్టర్లను గగనతల యుద్ధ ట్యాంకులు అంటున్నారండి వీటిని. ఇది కూడా గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ బిట్. ఇది యుఎస్ఏ నుండి మనం వీటిని పర్చేజ్ చేస్తున్నాం. ఇక రష్యా నుండి మనం S-400 సిస్టమ్ తీసుకున్నాం. ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఫ్రాన్స్ నుండి మనం రఫేల్ యుద్ధ విమానాలు అయితే పర్చేజ్ చేయడం అనేది జరిగింది. ఇజ్రాయెల్ నుండి కూడా రకరకాల డిఫెన్స్ సిస్టమ్స్ని పర్చేజ్ చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 2. ట్రాయ్ 2024-25 గణాంకాల ప్రకారం 2025 మార్చి నాటికి మన దేశంలో ఎంతమంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు? టెలికాం రెగ్యులేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దీన్ని ట్రాయ్ అంటాం మనము. రీసెంట్ ఇచ్చిన డాటా ప్రకారం భారతదేశంలో 96.9 కోట్ల మంది అయితే ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. పర్సెంట్ వచ్చేసి మనకు 68.63% ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు ఇండియాలో. ఈ స్టాటిస్టికల్ డాటా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ డాటా ఇది. క్వశ్చన్ నెంబర్ 3. ఏనుగులను మానవుల నుండి రక్షించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం 2025 జూలై 11న గజమిత్ర పథకాన్ని ప్రారంభించింది? బయోస్పియర్ రిజర్వ్స్, జీవ వైవిధ్యము, జీవుల్ని ప్రొటెక్ట్ చేయడము, దీనికి సంబంధించి చాలా లేటెస్ట్ అప్డేట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ స్టేటు అంటే ఏ స్టేటు రీసెంట్గా ఈ స్కీమ్ లాంచ్ చేసింది గజమిత్ర అనేది ఇక్కడ క్వశ్చన్. కర్ణాటక, కేరళ, అస్సాం, మహారాష్ట్ర. మీకు క్లారిటీ లేకుంటే మాత్రం తప్పకుండా ఇక్కడ డౌట్ ఏర్పడుతుంది. కర్ణాటక కానీ కేరళ కానీ ఇలా ఊహించుకుంటారు రకరకాల ఆన్సర్స్. కానీ ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మీరు చూడండి, మీరు ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ అస్సాం అండి. జనరల్గా అస్సాం అంటే మనం కజీరంగా నేషనల్ పార్కు, ఒంటి కొమ్ము, ఖడ్గమృగాలు, మానస్ టైగర్ రిజర్వ్ ఇలాంటివి చాలా కనిపిస్తాయి. కానీ ఏనుగులకు ప్రొటెక్ట్ చేయడానికి గజమిత్ర స్కీమ్ని ఈ రాష్ట్రమే రీసెంట్గా లాంచ్ చేసింది. క్వశ్చన్ నెంబర్ 4. తెలంగాణ నుండి జాతీయ చేనేత పురస్కారాలు 2024కు ఎంపికైంది ఎవరు? ఇద్దరిని ఎంపిక చేశారండి సెంట్రల్ గవర్నమెంట్. దేశవ్యాప్తంగా మనకు 10 మందిలో 2 తెలంగాణ నుంచి ఉన్నారు. గజం నర్మదా, గూడ పవన్. ఈ ఇద్దరికి కూడా మనకి ఆగస్టు 7న నేషనల్ హ్యాండ్లూమ్స్ డే లేదా జాతీయ చేనేత దినోత్సవం అంటాం కదా, ఆ రోజున వీళ్ళకైతే అవార్డులు ఇవ్వనున్నారు. తెలంగాణ నుంచి డెఫినెట్గా మనం జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5. ఏ రాష్ట్రం ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం ప్రార్థనా సమయంలో భగవద్గీత శ్లోకాలను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, మీరు చూడండి. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్. ఇక్కడ కూడా మీరు రైట్ ఆన్సర్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీరు ఎప్పుడు ఊహించే ఆన్సర్స్ యూపీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, కొంచెం పంజాబ్ను మీరు ఎలిమినేట్ చేస్తారు జనరల్గా. కానీ ఈ 3 స్టేట్స్లో మీకు డౌట్ ఉంటుంది. అందులో కూడా మళ్ళీ 2 స్టేట్స్లో ఇంకా డౌట్ ఉంటుంది, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అనేది. ఎందుకంటే మీకు ఈ స్టేట్స్లో ఇలాంటి ఎక్కువగా మీకు కనిపిస్తాయి కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉత్తరాఖండ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 6. జనతాకి కహానీ మేరీ ఆత్మకథ ఎవరి ఆత్మకథ? రీసెంట్గా రిలీజ్ అయిందండి ఇది. నేను మీకు తెలుగులో కూడా ఇచ్చాను ఇంతకుముందు వీడియోస్లో, ఇక్కడ హిందీలో మరి పేరైతే ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్స్ ఉన్నాయి. వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, అశోక గజపతిరాజు, నరేంద్ర మోదీ. రైట్ ఆన్సర్ అయితే మీరు గెస్ చేయండి, బండారు దత్తాత్రేయ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 7. ఉక్రెయిన్ నూతన ప్రధానిగా ఎవరి పేరు ఖరారైంది? రీసెంట్గా ఉక్రెయిన్ నూతన ప్రధానిగా మనకు యూలియా స్విరిడెంకో పేరు ఖరారు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడేమో జెలెన్స్కీ అండి. ఇది కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి మీరు. అధ్యక్షుడు, ప్రధానమంత్రి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఇక ఉక్రెయిన్ రాజధాని వచ్చేసి కీవ్ అండి. మనకు 2022 నుంచి రష్యాతో యుద్ధంలో మునిగి ఉంది ఉక్రెయిన్. చెర్నోబిల్ అణు కర్మాగారం అణు ప్రమాద సంఘటన ఈ దేశానికి చెందిందే. మరి ఇప్పుడైతే వార్లో ఉంది ఉక్రెయిన్. క్వశ్చన్ నెంబర్ 8.
2025 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేత, మనకి ఇంగ్లాండ్లో జరిగేదాన్ని వింబుల్డన్ అంటామండి. ఈ టెన్నిస్కి సంబంధించి వరుసగా ఇస్తున్నాను, ఖచ్చితంగా ఇవి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. జానిక్ సిన్నర్ మనకి పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచాడు. ప్రత్యర్థి కార్లోస్ అల్కరాజ్ అండి. క్వశ్చన్ నెంబర్ 9, యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ఆమోదించిన తొలి ఆఫ్రికా దేశం ఏది? రైట్, ఇక్కడ యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ఆమోదించిన ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ వచ్చేసి మనకు నమీబియా అండి. రీసెంట్గా ఇండియాతో ఒక అగ్రిమెంట్ అయితే చేసుకుంది. రీసెంట్గా భారత ప్రధాని ఈ దేశాన్ని సందర్శించడం కూడా జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10, లాస్ట్ క్వశ్చన్, 2026 జనవరి 1న యూరో కరెన్సీ జోన్లో చేరనున్న దేశం ఏది? ఇప్పుడు మనకు యూరో కరెన్సీని 20 దేశాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయండి. యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు మెంబర్స్గా ఉన్నాయి. కరెన్సీ మాత్రం 20 కంట్రీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. కొత్తగా బల్గేరియా దేశం అయితే మనకు యూరో కరెన్సీ జోన్లో చేరడానికి సుముఖత వ్యక్తం చేసింది. కాబట్టి 2026 జనవరి 1 నుంచి మనకు 21 కంట్రీస్ అయితే ఈ యూరో కరెన్సీని ఇంప్లిమెంట్ చేయబోతున్నాయి. లేటెస్ట్ అప్డేట్ అండి. ఖచ్చితంగా ఇలాంటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, కన్ఫ్యూజ్ కాకండి. ప్రస్తుతం యూరో కరెన్సీ బల్గేరియాతో కలిపి 21కి చేరనుంది, అది గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి టాప్ 10 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.